మీ ఇంటి పన్ను గ్యారంటీ వేస్తారు. ఒప్పుకుంటారా? ఇంటి పన్ను వేస్తారు, నల్లా పన్ను వేస్తారు, కరెంటు ఛార్జీలు పెంచి ఇవాళ మీకు అభివృద్ధి చేస్తామంటారు. అదే మాకు ఓటేస్తే నేను ఢిల్లీ నుంచి ఇప్పటిదాకా గన్ని పైసలు తీసుకొచ్చిన ఈ రోడ్ అంతకుముందు ఎట్లుండక ఈ రోడ్ ఎట్లుండి నడవస్తున్నానా? ఈ రోడ్లకు పైసలు ఇచ్చింది ఎవరు? నరేంద్ర మోడీ పైసలు ఇచ్చాడు. కొబ్బరికాయ ఒట్టుడు మాత్రం గంగుల కమలాకర బాగా కొడతాడు. కొబ్బరికాయలు కొట్టి 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 అలసిపోయాడు. ఓరి పైసలు తీసుకొచ్చింది నేను లేనిది చూస్తారు, టక్కన కొబ్బరికాయ ఒకటి పిక్తారు. పైసలు నేను చేస్తే కొబ్బరికాయలు ఆలు కొడతారు. ఈ కొట్టి కొట్టి కొబ్బరికాయలు కొబ్బరికాయల షాప్ పోవడమో కోటీశ్వరుడు అయిపోయాడు. ఈ కాంట్రాక్టర్ కమిషన్ తీసుకొని కాంట్రాక్టర్ ఏమో బికారిగాడు అయిపోయాడు. ఇలా గిన్ని పైసలు తీసుకొస్తే గంగుల కమలాకర్ అంటాడట, బండి సంజయ్ నయా పైసలు తీసుకెళ్ళమా, నువ్వు తీసుకొచ్చి చెప్పు నాకు. నువ్వు తీసుకొస్తే చెప్పాలి కదా. ఇలా గంగుల కమలాకర్ నాకు చేసింది ఏంది అంటే, ఆయనను వాళ్ళ కార్పొరేటర్లను గెలిపిస్తే అన్ని కబ్జాలే. గెలిచిన 11 మంది జైలుకు వేరు, సంవత్సరం జైలుకు వేరు. మరి మా నందు ఎప్పుడన్నా కబ్జాలు చేసిండా? ఎవరిని ఆస్తన్నా దోసుకున్నాడా? కోటీశ్వరుడైండా? లక్షాధికారి అయిందా? ఇలా వీళ్ళక్క సేవ చేసేది. నేను నరేంద్ర మోడీకి మాటిచ్చొచ్చిన, సార్ కరీంనగర్లో పువ్వు గుర్తును గెలిపించుకొస్తా, కానీ నాకు మాత్రం నిధులు ఇవ్వాలి సార్. ఈ కరీంనగర్ను అభివృద్ధి చేస్తా, ఇంకా చేస్తా. ఇప్పటికే పార్కులు కట్టించిన, స్టేడియం కట్టించిన, రోడ్లు వేసిన, మోర్లు కట్టించిన, ఆ పైసలు మీ దాకా రాకపోవడానికి కారణం ఏంటంటే మా గంగుల కమలాకర్ అన్న కారణం. ఈ 2 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ వాళ్ళు కారణం.